నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానం. అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా ఈఓ ఎలక్ట్ అయిన తర్వాత లేదా బిఆర్ నాయుడు గారు చైర్మన్షిప్ తీసుకున్న తర్వాత పదుల సంఖ్యలో కంప్లైంట్ అంటూ రావడం మొదలైంది. అసలు బిఆర్ నాయుడు గారు సమర్థవంతంగా టీటీడీని పరిపాలిస్తున్నారా లేదా, ఈ విషయంపై మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే చైర్మన్ అయినారో ఎన్నడూ లేని విధంగా, మళ్ళీ చెప్తున్నాను సార్, ఎన్నడూ లేని విధంగా పదుల సంఖ్యలో కంప్లైంట్ రావడం అంటూ మొదలైంది. నేను అనుకున్నాను సార్, ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాతనో లేదా 1 or 2 months తర్వాత కూడా ఇటువంటి మళ్ళీ రిపీట్ కావు, మరింత ట్రాన్స్పరెంట్గా వీళ్ళు సమర్థవంతంగా పరిపాలిస్తారని నేను అనుకున్నాను సార్. కానీ ఒక 2 రోజులు 3 రోజుల క్రితం మనం చూస్తే అందరూ ఎవరైతే భక్తులు ఉన్నారో, ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఆస్ట్రియా నుంచి కావచ్చు, లక్షల సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు ఈ తిరుమలకు. అయితే వీళ్ళందరూ భయపడే విధంగా మరోసారి కంప్లైంట్ రేజ్ అయింది. ఈ యొక్క క్యూ లైన్లో తోపులాట మొదలయ్యి చైర్మన్ డౌన్ ఈఓ డౌన్ అనే విధంగా టీటీడీ పాలక మండలిని ప్రశ్నించే విధంగా భక్తులంటూ అరవడం జరిగింది. అసలు దీంట్లో రాజకీయ కోణం ఉందా, లేక నిజంగానే ఈ యొక్క ఎవరైతే చైర్మన్ ఉన్నారో సమర్థవంతంగా పరిపాలన చేయలేకున్నారా టీటీడీని? ఏదైతే తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి గత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కో సంఘటనను మనం పరిశీలించినట్టయితే లడ్డు వ్యవహారానికి సంబంధించి ముందుగా అది బయటికి రావడం జరిగింది. కల్తీ లడ్డు తయారీకి సంబంధించి అది బయటికి రావడం జరిగింది. దాని మీద కొంత ఎంక్వైరీ జరిగింది. అది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా తేటతెల్లమైంది. దాని మీద ఎంక్వైరీ విచారణ జరుగుతూ ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్టయితే గోశాలకు సంబంధించి అంటే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న క్రమంలో ఏదైతే గతంలో టీటీడీ చైర్మన్గా వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్య మతస్థుల్ని అక్కడ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎప్పుడైనా ఒక పవిత్రమైన క్షేత్రానికి సంబంధించి ఎవరైతే మనోభావాలను గౌరవిస్తారో, దేవునిపై భక్తి భావం ఉంటుందో, దేవుని పట్ల భక్తి ప్రపత్తి ఉంటుందో వాళ్ళని మాత్రమే చైర్మన్గా నియమించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వైసీపీ హయాంలో అవన్నీ కూడా తుంగలోకి తొక్కడం జరిగింది. ఆ సందర్భంగా చాలామంది అన్య మతస్థులకు సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఉద్యోగాల్ని కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు కొంత గందరగోళం కూడా జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన పవిత్రత దెబ్బతిన్నది అనేది కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాన్ని, కానీ భక్తులు బయటకు వచ్చి ఏదో ధర్నాలు చేసిన సందర్భాన్ని మనం చూడలేదు. కానీ లోపల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇంత పవిత్రమైన క్షేత్రం, ఇంతమంది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలే కాకుండా మద్రాస్ నుంచి, చెన్నై నుంచి వస్తుంటారు తమిళ భక్తులు, కానీ దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఈవెందో మనం తిరుపతి తిరుమల దేవస్థానానికి రావడానికి ప్రథమ పౌరులు ఎవరైతుందో రాష్ట్రపతి సహా అందరూ, కేంద్ర మంత్రులు కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా విజిట్ చేయడానికి వస్తుంటారు. అంత పవిత్ర క్షేత్రంగా తిరుపతి తిరుమల దేవస్థానాన్ని భావిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులతో పాటు నాయకులు కానీ, మీరు చెప్పినట్టుగా ఇతర దేశాల వాళ్ళు కూడా, ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఒకవేళ మన దేశానికి రావాలంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎప్పుడు మనకు కన్వీనియంట్గా ఉంటుందని చూసుకొని వాళ్ళ షెడ్యూల్ ఫిక్స్ చేస్తుంటారు. ముందుగా అక్కడ బయలుదేరే ముందు ఎన్ఆర్ఐలు తిరుపతి తిరుమల దేవస్థానంలో మనం ఎప్పుడు వెళ్ళి దర్శించుకోవచ్చు, ఎప్పుడు మనకు స్లాట్ బుక్ అయింది దాన్ని చూసుకొని వాళ్ళు ఇక్కడికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చే నెల రోజులైనా 2 నెలలైనా ఉన్న సమయంలో ఖచ్చితంగా తిరుపతి తిరుమల దేవస్థానం వెళ్ళడం అనేది వాళ్ళ షెడ్యూల్లో భాగంగా ఉంటుంది. ఖచ్చితంగా 99% వాళ్ళు దాన్ని అంత పవిత్రమైన క్షేత్రానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గతంలో జరిగిన అక్రమాలు అనుకోండి, అవినీతి అనుకోండి, అన్యమతస్తులని రిక్రూట్ చేయడం, అన్యమత ప్రచారాన్ని, ఇవన్నీ కూడా బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా చెక్ పెట్టడం జరిగింది. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల వరకు దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. దాన్ని చైర్మన్ ఇవ్వడానికి అంటే సమర్థవంతంగా ఉండాలి, విమర్శలను ఎదుర్కోవాలి. గత ప్రభుత్వంలో మనం చూస్తున్నాం అధికార వ్యవస్థ ఇప్పటికి కూడా సమూలంగా మార్పులు చెందలేదు. ఇప్పటికి కూడా ఇంత పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడునే గతంలో పనిచేసిన అధికారులు కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే 20 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే చైర్మన్ ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారనేది మనం ఆలోచించవచ్చు. కాబట్టి అలాంటి సందర్భంలో పూర్తిగా తను
బిఆర్ నాయుడు గారు తన భక్తి ఛానల్ ఒకటి ఉంది, ఆ భక్తి ఛానల్ కూడా లాస్లు నడిపిస్తా కూడా భక్తి ఛానల్ నడిపిస్తున్నాడు. దాని మీద పూర్తిగా హిందూ ధర్మం మీద, హిందూ సంస్కృతి మీద, హిందూ సంప్రదాయాల మీద పూర్తిగా నమ్మకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజకీయాలకు అతీతంగా ఉన్నాయి. ఒకవేళ రాజకీయ నాయకుడిని చైర్మన్గా పెట్టినట్టయితే రాజకీయ నాయకుడు తన పనులు తాను చేసుకుంటాడు, ఏదో ఎమ్మెల్యే పోస్టులు లేకపోతే ప్రజలు ఇవన్నీ ఉంటారు. కాబట్టి ఈసారి కొత్త రకంగా ఎప్పుడైనా మనం గతంలో చూసుకున్నట్లయితే ఒక రాజకీయ నాయకుని ఒక మంత్రి పదవి రాకపోతున్నాం, ఒక ఎమ్మెల్యే పదవి రాకపోతున్నాం, ఒక సీట్ ఇవ్వలేకపోతున్నాం, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోతున్నాం, ఇలాంటి సందర్భంగా చైర్మన్ పోస్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పటికీ వాళ్ళకు ఆ చైర్మన్ పోస్ట్ కంటే కూడా దీని పట్లనే ఆసక్తి ఉండేది. నాకు మంత్రి పదవి రాలేదనో లేకపోతే ఎమ్మెల్యే రాలేదనంటే మనస్సు సగమే లగ్నం చేసి ఉండేవాళ్ళు. కాకపోతే తిరుమతికున్న దేవస్థానానికి ఉన్న ప్రతిష్ట చూస్తే దాన్ని ఒక హోదాగా భావించేవారు, కానీ దాన్ని ఒక బాధ్యతగా భావించేవారు కాదు. హోదా వేరు, బాధ్యత వేరు. హోదా వస్తుంది కానీ బాధ్యత ఉండాలి. బాధ్యత ఎవరైతే రాజకీయ నాయకులకు బాధ్యత తక్కువగా ఉన్న సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఖచ్చితంగా పూర్తిగా తిరుమల దేవస్థానానికి అంకితమై పనిచేసే వాళ్ళనే మనం అక్కడ చైర్మన్గా పెట్టాలి. చాలామంది ఎమ్మెల్యేల పేర్లు, మంత్రివర్గంలో స్థానం లభించిన వాళ్ళ పేర్లు, చాలామంది పేర్లు రావడం జరిగింది. కానీ ఇవన్నిటికి అతీతంగా బిఆర్ నాయుడు గారిని పెట్టడం జరిగింది. తనకున్న పాత ఏదైతే తను ఆల్రెడీ భక్తి ఛానల్ నడిపిస్తున్న సందర్భంగా, ఆ భక్తి ప్రపత్తిలో ఉన్న సందర్భంగా తీసుకురావడం జరిగింది. అతను రాగానే ముందుగా చేసిన పని వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ నాయకులకు ఇబ్బందికరంగా పరిణామాన్ని చూడొచ్చు. అందులో భాగంగా అన్య మతస్థులని ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. అక్కడి నుంచి వైసీపీకి కొంత అంటే ఇబ్బందులు ఎదుర్కొంటే, మేము అపాయింట్ చేసిన వాళ్ళని వీళ్ళు తీసేశారు, తొలగించారు. తను క్లియర్గా చెప్పడం జరిగింది. అన్య మతస్థులు ఇందులో పనిచేయడానికి వీల్లేదు. ఇక్కడ సార్ అదే క్వశ్చన్, అన్య మతస్థులు టీటీడీలో పనిచేయకూడదు అనేది మీరు అంటున్నారు కదా. సో ఈ విషయాన్ని అటు ముస్లిమ్స్ కావచ్చు, ఇటు క్రిస్టియన్స్ కావచ్చు సమర్థించే అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా ఎప్పుడు కూడా భక్తులు సమర్థిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకు వీటి మీద అపవాదులు ఉంటాయి, కానీ భక్తులు ఎవరి భక్తి అయినా, హిందూ భక్తులు ముస్లింలను కానీ లేకపోతే మసీదుకి పోతే, చర్చికి పోతే ఎవరు అవమానించిన సందర్భాన్ని ఎందుకు పోతున్నారని ప్రశ్నించే సందర్భాలు ఉండరు. సేమ్ టైం వాళ్ళు కూడా మీ భక్తి మీది, మా భక్తి మీది, ఎవరిది నమ్మకం వాళ్ళు అనే సందర్భం ఉంటుంది. ఓకే, అక్కడ హిందువులు అపాయింట్ చేయరు కదా సార్? ఎక్కడ చేయరు, ఎక్కడ ఎవరు, అది గుడి. నీకు ఏదో ప్రభుత్వ ఉద్యోగాల్లో లేకపోతే ప్రభుత్వం నియమించే వాటి కార్యక్రమాల్లో జనరల్ కోటా ఉంటుంది. నీకు అక్కడ చెప్తున్నదే హిందూ ధర్మం. హిందూ ధర్మం గురించి మరో అన్యమతస్తుని చెప్పినట్టయితే వాళ్ళు ఏం చెప్పగలుగుతారు, వాళ్ళు ఏం పాటించగలుగుతారు? పాటించాలిగా నియమాలు, నిష్టలు అవన్నీ పాటించాలంటే వాటి మీద నమ్మకం ఉన్న వాళ్ళకు, వాళ్ళు చేయగలిగిన వాళ్ళకు, చేసే వాళ్ళకే ఇవ్వాలి. అది లేని వాళ్ళకి ఏమైందంటే ఒక వ్యక్తి కనుక అలాంటి పరిస్థితి ఉన్నట్టయితే మిగతా అందరి మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మనం చూస్తాం, ఇక్కడ మనం ఆఫీస్కి వచ్చేటప్పుడు బయట చెప్పులు ఇప్పి వస్తామనే ఒక సంప్రదాయం ఉంటుంది. దాన్ని అందరూ పాటిస్తే ఓకే. ఒకరు నేను చెప్పులు వేసుకొని వస్తా అంటే అది మిగతా వాళ్ళ మీద ప్రభావం పడుతుంది, కలుషితం అవుతుంది. ఎప్పుడు కలుషితం కాకుండా ఉండాలంటే ఆ పద్ధతి పాటించాలి. పద్ధతి పాటించకపోతే మొత్తం అతను వేసుకొచ్చినప్పుడు నేను ఎందుకు వేసుకురావచ్చు అంటే ఇలాంటి సమస్యలు ఎదురుతాయి. కాబట్టి తను రాగానే అది చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎవరైతే పదవులు అనుభవించిన వాళ్ళు, గతంలో ఎవరైతే దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కొంత కంటగింపుగా ఉంటుంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి అందులో భాగంగా దాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి టీటీడీని కొంత వ్యతిరేకత పెంచే విధంగా ఇప్పుడు ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల కాలంలో తోపులాటలు లేకపోతే తోసుకోవడాలు, భక్తుల మధ్య ఘర్షణలు మనం ఎప్పుడు చూడలేదు. అందుకు అనుగుణంగా యంత్రాంగం పనిచేస్తుంటుంది. కొంతమందిని వదిలిపెట్టడానికి ముందు రూమ్లలో కూర్చోబెట్టడం, లైన్ తగ్గిన తర్వాత వాళ్ళని పంపించడం, ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఏదో విధంగా దాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి కుట్రలో భాగంగానే మనం చూడొచ్చు. తీరా అతన్ని ఎంక్వైరీ చేస్తే ఏమైంది, వైసీపీ కార్యకర్త అని తేలింది. సార్ ఇలా ఒక విమర్శ వచ్చిన ప్రతిసారి సార్ ఆ మధ్య ఆవులు చనిపోయినాయని చెప్పి ఒక విమర్శ వైసీపీ తీసుకురావడం జరిగింది. తర్వాత ఛాలెంజ్ చేసి ఇక్కడికి వచ్చి చెక్ చేద్దామని చెప్పి టీడీపీ వాళ్ళు, టీటీడీ ఒక పాలక మండలి అందరూ పిలిచాం కూడా వైసీపీ వాళ్ళు అక్కడ వెళ్లకుండా డ్రామా చేశారు. అంటే ముందు ఒక బురద పూయడము, మళ్ళీ వెనక జారుకోవడం. అదే క్రమంలో సార్ ఇది విషయం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, మొన్న టీటీడీ డౌన్ లేకుండా ఉంటే బిఆర్ నాయుడు డౌన్, ఈవో డౌన్ చెప్పిన వ్యవహారంలో మాజీ మంత్రి అయినటువంటి కురసాల కన్నబాబు గారు ముఖ్య అనుచరుడు ఈ వ్యవహారం మొత్తం నడిపించడం అనేది మనం చూస్తున్నాం సార్. అసలు వైసీపీ వారు ఇప్పటికైనా మారే ఛాన్స్ ఉందా సార్? వాళ్ళు చేసిన ప్రతి తప్పు బయటపడుతుంది మన కళ్ళ ముందు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒకటి చేసి గందరగోళం సృష్టించాలనేది ఇది. నేను డౌన్ అంటే ఇంకో 10 మంది భక్తులు డౌన్ అంటారు. తిరుపతిలో ఇంత గందరగోళం ఉందని చెప్పి కూటమి ప్రభుత్వ వైఫల్యం, టీటీడీ వైఫల్యం అని చెప్పి ప్రయత్నించారు. ప్రతిసారి వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ ప్రయత్నాలు మానుకోవడం లేదు.
అనుకోకుండా మరొక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎన్ని చేసినా భక్తులు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. భక్తులు ఖచ్చితంగా కూడా అక్కడికి చాలా అంటే క్రమశిక్షణతోనే వెళ్తుంటారు. క్రమశిక్షణతో ఇన్ని లక్షల భక్తులు వెళ్తున్నప్పుడు ఇన్ని లక్షల భక్తులు ఎప్పుడైనా ఎలాంటి సంగతి మనం చూస్తుంటాం. చాలా చోట్ల ఏదో జరిగినప్పుడు కుంభమేళ ఇలాంటివి జరిగినప్పుడు చాలా సందర్భాల్లో మనం తొక్కిసలాటం లేకపోతే ఇబ్బందికరమో లేకపోతే మంచినీళ్ళు రాలేదో ఇలాంటి సందర్భాలు మనం చూసుకుంటారు. కానీ ఇక్కడ నిత్యం కదా, ఇప్పుడు రోజు జరిగేది కదా. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసి వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేయడం వేరు, రోజు నిత్య అన్నదాన కార్యక్రమాలు భక్తులకు అందించడం, ఆ రూమ్లో కూర్చున్న భక్తులకు మిగతా వాటర్ కానీ మిగతా స్నాక్స్ ఇట్లాంటివి అందించడం, ఇది రోజువారీ కార్యక్రమం. ఒక్కరోజు చేస్తేనే మనం దాన్ని అలసిపోతుంటాం, ఒక్కరోజుకే దాన్ని ఇంత భారం అనుకుంటాం. అలాంటిది నీకు 365 days నీకు 24 hours ఎప్పుడు పనిచేస్తూ ఉన్న సందర్భంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలనుకున్న సందర్భంగా అదేమంటారంటే చిన్న గాలి మేడలా కూలిపోయే అవకాశం ఉంది తప్పిస్తే అది పెద్దగా భక్తులు పట్టించుకునే అవకాశం లేదు. వాళ్ళు ఇక మానుకుంటే బెటర్, ఇలాంటివి చేయకుండా మానుకుంటే. ఇలాంటిది ఒక విమర్శ సార్, 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాక మునుపు ఎలక్షన్ ప్రచారంలో ముఖ్యంగా పింక్ డైమండ్ మిస్ అయిపోయింది తిరుమలలో అని చెప్తా ఉన్నారు. అసలు ఆ పింక్ డైమండ్ వ్యవహారం గత 5 ఏళ్ళలో ఎవరన్నా వెలికి తీసే ప్రయత్నం చేశారా సార్? వాళ్ళు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో చేయాల్సి ఉండేగా. ఒక విమర్శ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు పాటు వాళ్ళకు సంబంధించిన వ్యక్తే చైర్మన్గా ఉన్నారు. ఆ సందర్భంలో ఎంక్వైరీ చేసి ఏం జరిగింది రిపోర్ట్ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. రిపోర్ట్ బయట పెట్టకుండా ఊరికే గాలి విమర్శ చేసినట్టయితే దాన్ని ఎవరు పట్టించుకోవచ్చు. నువ్వు చేసిన ఏదైతే నీకు అధికారం రాకుండా ఉన్నట్టయితే నువ్వు చెప్పింది వీళ్ళు ఏమి ఎంక్వైరీ చేయట్లేదని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 2019 నుంచి 24 కాలంలో ఈ పింక్ డైమండ్ పోయింది, దీనికి సంబంధించి వీళ్ళు చేయడం జరిగింది, దీని మీద ఇది ఒక రిపోర్ట్ అని చెప్పి నువ్వు చెప్పినట్టయితే ఇప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది చెప్పినా తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించి దుష్ప్రచారంగానే భావించాలి. ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల వాళ్ళ ప్రతిష్ట దిగజారుతుంది. ఎవరైనా హిందువులు ఓటేసే వాళ్ళు కూడా రేపు ఓటేయడానికి దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, బిఆర్ నాయుడు గారు ఆయన టీటీడీ చైర్మన్షిప్ తీసుకున్న వెంటనే ఒక 10 రోజుల గ్యాప్లో వేల మెట్రిక్ టన్నులు డంప్ చేసినటువంటి చెదారాన్నంతా బయటికి తీసేయడం జరిగింది. అంత మంచి పని చేసిన అతను శారదా పీఠానికి సంబంధించి నిబంధనలు అతిక్రమించి కట్టినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి వ్యవహారాలన్నీ ఆయన పైన వ్యతిరేకత పెంచే విధంగా, అంటే వైసీపీ వారికి కానీ శత్రువులను పెంచే విధంగా, శత్రువులను పెంపొందించే విధంగా పురుగొల్పుతున్నాయంటారా సార్? ఖచ్చితంగా ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇవి దాడులు జరుగుతూనే ఉంటాయి. దాన్ని తట్టుకొని నిలబడాల్సిందే. మంచి పని చేస్తున్నప్పుడు ఈ వ్యతిరేకతలు వస్తాయి. ఖచ్చితంగా గతంలో పనిచేసిన వాళ్ళు ఈ విధంగా ఏదైతే జరిగిందో జరగకుండా మంచి పేరు రాకుండా ఉండడానికి ఖచ్చితంగా గతంలో పనిచేసిన వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా తన పని తను చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇప్పటివరకు బిఆర్ నాయుడు ఈ పని తప్పు చేసినామని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపలేదు. కాబట్టి తను కరెక్ట్గానే చేస్తున్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ విధంగా బిఆర్ నాయుడు సరిగా పాలక మండలిని సమర్థవంతంగా నడపలేకపోతున్నాడంటే వెంటనే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మార్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మంచిగా పనిచేసే వ్యక్తుల్ని, సరిగా పనిచేసే వ్యక్తుల్ని, గతంలో చేసిన అక్రమాలు ఇవన్నీ కూడా చెత్త అలాగే ఉంచినట్టయితే ఆ పాలక మండలికి ఈ పాలక మండలికి తేడా ఏముంటుంది? తేడా కనిపించాలి కదా. గతంలో చేసిన దానికి భిన్నంగా చేసినట్టుగా మంచిగా చేసినట్టయితేనే పాలక మండలి మీద ప్రశంసలు కురిసే అవకాశం కనిపిస్తుంది. సరే, ఇటు రాష్ట్రంలో చూస్తే అటు భూ కబ్జాలు చేశారనో లేకుంటే క్వారీలు తినేశారనో లేదంటే బూతులు తిట్టారని అనేక మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. కానీ ఈ క్రమంలో టీటీడీలో ఎటువంటి అరెస్టులు అయితే మనకైతే కనపడడం లేదు సార్. ఇంత వ్యవహారాలు చేస్తామంటే, అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తా ఉన్నా కూడా ఈ టీటీడీ వారు ముందుకొచ్చి ఎందుకు అరెస్టులు చేయలేకున్నారు? టీటీడీకి ఆ పవర్ ఉండదు. టీటీడీ ఏమైనా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన ఉంటుంది. టీటీడీ ఏం లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే వ్యవస్థ కాదు. వాళ్ళొక బోర్డు, ఆ బోర్డుకు సంబంధించి భక్తులకు సంబంధించిన ఫెసిలిటీస్, భక్తులకు సదుపాయాలు ఏ విధంగా కల్పించాలో, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏ విధంగా చూడాలనే బాధ్యత మాత్రం టీటీడీ. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఒకరోజు వెనుక ఒకరోజు ముందు కానీ ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్కరి మీద కేసులు ఏ విధంగా నమోదవుతున్నాయో ఆ కేసులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక రోజు ముందు లేటే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, ధన్యవాదాలు సార్.